రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జై భారత్ అండి. సార్, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖని రాజధాని అని అనౌన్స్ చేశారు. అంటే వచ్చే ఎలక్షన్స్ తర్వాత విశాఖని రాజధానిగా చేస్తాను, అక్కడికి నేను షిఫ్ట్ అవుతాను, అక్కడికి నేను ప్రమాణ స్వీకారం చేస్తాను కూడా చెప్పడం చూస్తున్నాం. అంటే జగన్ గారి ప్లాన్ ఏంటి? విశాఖని రాజధాని చేయడం వెనుకున్న ప్లాన్ ఏంటి? అంటే జగన్ గారి ప్లాన్ ఏంటో తర్వాత అండి. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడిపోయిన దగ్గర నుంచి రాజధాని విషయంలో ఆయన తీసుకున్న రకరకాల యూటర్న్స్ మనం గమనిస్తే కానీ అది అప్పుడు 2014 నుంచి 19 మధ్యలో ఆయన పొజిషన్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అప్పటి ప్రభుత్వం టీడీపీ బీజేపీ ప్రభుత్వం బిల్ తీసుకొచ్చినప్పుడు అమరావతి రాజధానిగా ఉండాలి, ఇది ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్గా ఉంది, అన్ని ప్రాంతాలకి దగ్గరగా ఉంటుంది, నిన్న ఉత్తరాంధ్ర వాళ్ళకి రాయలసీమ వాళ్ళకి అంటే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి నాకు ఇష్టం లేదు అనే అభిప్రాయంతో నేను అమరావతి రాజధానిని స్వాగతిస్తున్నాను, మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తుంది మా పార్టీ అని చెప్పుకొచ్చారు ఆయన. తర్వాత 2019 ఎలక్షన్ దగ్గర పడే క్రమంలో నేను ఇల్లు కూడా ఇక్కడే, అప్పటికే టీడీపీ వాళ్ళు ఒక అపాదు తీసుకొచ్చారు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పవర్లోకి వస్తే రాజధాని ఇక్కడ ఉండదు అనేసి. దానికి కౌంటర్ చేస్తూ ఆయన రాజధాని ఇక్కడే ఉంటుంది, మేము ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నాను అనేసి ఆయన పార్టీ వాళ్ళు అందరూ ఒకే మాటగా రాజధాని అమరావతిగా ఉంటుందని చెప్పుకొచ్చారు. 2019లో ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత సడన్గా డీసెంట్రలైజేషన్ ఆఫ్ క్యాపిటల్స్ అనేసి మూడు రాజధానులు ఉండాలి, కేంద్ర న్యాయ రాజధాని, తర్వాత ఎగ్జిక్యూటివ్ రాజధాని, తర్వాత శాసన రాజధాని, 3 రాజధానులతో వచ్చాడు. వచ్చిన తర్వాత విశాఖపట్నం 2019 నుంచి ఈ రోజు వరకు ఆయన విశాఖపట్నానికి ఈ రోజు వెళ్తున్నా, రేపు వెళ్తున్నా అని రకరకాలుగా వాయిదాలు వేసుకుంటూ వస్తూ ఈ రోజుకి అక్కడికి షిఫ్ట్ అవ్వకపోగా ఆయన తీసుకొచ్చిన 3 చోట్ల రాజధానుల చట్టం ఏదైతే ఉందో అది హైకోర్టులో వీగిపోతుందనే సమాచారం వాళ్ళు ముందుగా ఉన్నదో ఏంటో తెలియదు, కానీ హైకోర్టు జడ్జిమెంట్కి ముందే ఆ బిల్లును వాపసు తీసుకొని మెరుగైన బిల్లుతో వస్తామన్నారు. మెరుగైన బిల్లు తీసుకురాకుండా ఆయన విశాఖపట్నం రాజధాని టైం అండ్ అగైన్ విశాఖపట్నం రాజధాని అంటున్నారు. మరి విశాఖపట్నం మీరు రాజధానిగా తీసుకెళ్లాలంటే దానికి అనుగుణంగా బిల్ అసెంబ్లీలోనే పెడుతున్నారు. నంబర్ 1, బిల్ పెట్టకుండా మీరు విశాఖ రాజధాని అని చిలక పలుకులు ఎందుకు పలుకుతున్నారు? ఇప్పుడు అమరావతి రాజధాని కానీ బిల్ పాస్ అయింది, 3 రాజధానులు అనే బిల్లు మీరు పాస్ చేశారు, దాన్ని మళ్ళీ వాపస్ తీసుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానుల బిల్లులకు సంబంధించి చట్టం ఏం లేదు, చట్టబద్ధత లేకుండా ముఖ్యమంత్రి తన ఇష్టం వచ్చినట్టు రోడ్డు పక్కన మా కామన్ మ్యాన్ మాట్లాడినట్టు మాట్లాడితే ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, ఆయన మాటకు ఒక శాంక్టిటీ ఉంటుంది. విశాఖ రాజధాని అని చెప్తున్నారు, కరెక్టే, విశాఖ రాజధాని అనే దాని అనుగుణంగా మీరు చట్టం బిల్ ఏమైనా పాస్ చేశారా? బిల్ పాస్ చేయకుండా రాజధాని అని ఎలా అంటున్నారు? ఇది కేవలం ఎన్నికల ముందు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి కొంచెం పొలిటికల్గా మైలేజ్ పొందే ప్రయత్నంలో భాగంగా ఈయన చేస్తున్న ప్లాన్ తప్ప నిజంగా ఆయన ఉత్తరాంధ్ర ప్రజల మీద అంత, విశాఖపట్నం మీద అంత ప్రేమ ఉండి నిజంగా 3 రాజధానులు ఉండాలి అని అనుకుంటే ఆయన మెరుగైన బిల్లు తీసుకొస్తాను అనేసి పాత బిల్లును ఆయన వెనక్కి తీసుకుని దగ్గరగా సంవత్సరంలో నుంచి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ బిల్ తీసుకురాలేదు కదా. పోనీ అక్కడి నుంచి ఆయన ఏమన్నా కార్యాచరణ మొదలుపెట్టి ఆయన ఎగ్జిక్యూటివ్ సెటప్ అంతా విశాఖపట్నం తీసుకెళ్లారంటే అది కూడా లేదు కదా. ఇదిగో ఈ పండగకి తీసుకున్నా, ఆ పండగకి తీసుకెళ్తున్నాను, ఆ పండగకి ఇక్కడ నుంచి మా గవర్నమెంట్ సెటప్ అంతా పనిచేస్తుంది అంటారు, కానీ ఈ రోజుకి ఒక కార్యాచరణ అనేది లేదు కదా. ఇది కేవలం విశాఖపట్నం తర్వాత ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఓట్లు దండుకునేదానికి ఒక సింపతితో మాకు ఇక్కడ రాజధాని వస్తుందని జనాలు భ్రమంలోకి వెళ్ళి ఓట్లు వేయాలనే ప్రయత్నంలో భాగం కనిపిస్తుంది తప్ప ఆయనకి నిజంగా 3 రాజధానుల విషయంలో ఆయనకు చిత్తశుద్ధి ఉందనేది అయితే నాకు కనపడట్లేదు. అండ్ 3 రాజధానుల బిల్లు జ్యుడిషియరీ ముందు నిలబడుతుందా లేదనేది కూడా క్వశ్చన్ మార్క్. ఆల్రెడీ హైకోర్టు స్ట్రైక్ డౌన్ చేసేసింది కదా, మళ్ళీ ఇలాంటి బిల్లుతో వస్తే దానికి ఖచ్చితంగా జ్యుడిషియరీ ముందు విత్ స్టాండ్ అవుతుందా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది కదా. అంటే హైకోర్టు మార్చాలంటే హైకోర్టు మార్చడం ఏం చేతిలో లేదు, రాష్ట్రపతి మార్చాలా. కానీ ఈయన ఎలా హైకోర్టుని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్తానంటాడు? అసలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశం కదా, హైకోర్టు ఎక్కడ ఉండాలి, మనకు రాష్ట్రపతి సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. అవును. సో మరి ఇప్పుడు అమరావతి పరిస్థితి ఏంటి? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే విశాఖని రాజధాని అన్నారు కాబట్టి మరి అమరావతి పరిస్థితి అంటే మళ్ళీ అమరావతి సంగతి మనం పక్కన పెడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని పవర్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఇంకొక 5 సంవత్సరాలు శాశ్వత రాజధాని నిర్మాణానికి నోచుకోదండి. రాజధాని లేని రాష్ట్రంగానే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇంకొక 5 సంవత్సరాలు కొనసాగుతూ ఉంటుంది, అందులో నాకు ఎలాంటి డౌట్ లేదు. ఇంకొకటి వీళ్ళు విశాఖపట్నంకి మన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటున్నారు, కానీ ఆ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి సంబంధించిన దాంట్లో కూడా అది జ్యుడిషియరీ ముందు నిలబడద్దో లేదో మనం చెప్పలేము. ఇటు 2 పార్టీలు ఇప్పుడు 2 ప్రాంతాల
అండ్ టీడీపీ పార్టీ ఏమో అమరావతి రాజధాని అంటుంది, ఇప్పుడు వైసీపీ ఏమో విశాఖే రాజధాని అంటుంది. అంటే రెండు పార్టీలు ఇలా రెండు రకాలుగా విభిన్న అభిప్రాయాలు ఇప్పుడు వస్తున్నాయి కదా. విడిపోయిన రాష్ట్రానికి ఆదాయ వనరుగా ఉండాల్సిన రాజధానిని నిర్మించే ప్రయత్నంలో ఈ రెండు పార్టీలు చాలా ఇన్సెన్సిటివ్ గా బిహేవ్ చేసి రాష్ట్రానికి ఒక తీరని ద్రోహం చేస్తున్నాయి 10 సంవత్సరాలుగా. ఒక క్యాపిటల్ విషయంలో కానీ విభజనకు సంబంధించిన మిగిలిన అంశాల విషయంలో కానీ ఒక కొత్తగా బైఫర్కేట్ అయిన రాష్ట్రం, బైఫర్కేట్ అయిన తర్వాత రాజధాని లేదు, తర్వాత ప్రాపర్గా ఇండస్ట్రియల్ బేస్ లేదు మనకు, తర్వాత వస్తానన్న పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఈ రోజుకి అది ఫినిష్ కాలేదు, రైల్వే జోన్ రాలేదు, కడప స్టీల్ ప్లాంట్ కాలేదు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే బిల్లులు పొందపరిచి అవి రాలేదు. ఇవన్నీ 10 సంవత్సరాల్లో అన్ని సగానికి పైగా పనులు పూర్తి. కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే ఆ ఏపీ నుంచి పనులు మొదలు పెట్టాల్సిన టైం ఇది యాక్చువల్గా. అలాంటిది కనీసము రాజధాని విషయంలోనే వీళ్ళు ఇంత కాలయాపన చేస్తే 10 సంవత్సరాలు చేశారు, ఇంకొక 5 సంవత్సరాలు కూడా నియర్ ఫ్యూచర్లో వీళ్ళు ఖచ్చితంగా కాలయాపన చేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ రకంగా తీసుకెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని ద్రోహం జరుగుతుంది కదా. క్యాపిటల్ లేకుండా ఒక ఎకనామిక్ ఇంజిన్ అనేది ఒకటి డెవలప్ కాకపోతే ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ గ్రోత్కి డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ఎకానమీ ఏది, ఏ సిటీ అంటే ఏది చెప్పలేని పరిస్థితి ఉంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఈ రకంగా పాలసీ పెరాలసిస్ మెకానిజంతో ముందుకెళ్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి తీరం ద్రోహం జరుగుతుంది నెంబర్ 1. అండ్ ఇప్పుడు అమరావతి రాజధాని రేపు 3 రాజధానులు అనేదానికి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ అనే ఒక కమిటీ వేశారు, ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ ఉండాలి అనేది స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వమనేసి. అప్పుడు ఆ కమిటీ స్టడీ చేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఎక్కడ ఇన్ కేసు ఫారెస్ట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉన్న దగ్గర దొనకొండ ప్రాంతం కానీ నూజివీడి ప్రాంతంలో ఉంటే బాగుంటుంది అని ఒక రికమెండేషన్ రిపోర్ట్ ఇచ్చింది ఆ కమిటీ. ఆ కమిటీని అప్పుడు టీడీపీ గవర్నమెంట్ పక్కన పెట్టేసింది, వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు అనుకూలంగా ఉండే ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నారు. అప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు పలికారు. దాని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 3 రాజధాని దాని మీద ఒక కమిటీ ఉందా, కమిటీ రిపోర్ట్ చేసి స్టడీ చేసి రిపోర్ట్ ఏమైనా ఇచ్చిందా? సెంట్రల్ గవర్నమెంట్ వేసిన ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ యొక్క రిపోర్ట్ని వీళ్ళు పక్కన పెట్టేసి వీళ్ళ స్వలాభాల కోసం, వీళ్ళు రాజకీయ ఆధిపత్యం కోసం ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ విషయంలో వీళ్ళు దాన్ని ఏమంటారు ఒక అప్పర్ హ్యాండ్ నీదా లేదా నాదా అన్న దాంట్లో గొడవ చేస్తున్నారు తప్ప వీళ్ళకి రాజధాని కట్టాలనే చిత్తశుద్ధి అయితే ఎక్కడ కనబడట్లేదండి. అంటే ఇప్పుడు చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే విశాఖ ప్రాంత ప్రజల ఓట్లను ఆకర్షించడానికే విశాఖ రాజధాని అని చెప్పారా, లేకుంటే దీని వెనుక ఇంకా ఏదైనా వ్యూహం ఉండే ఛాన్స్ ఉందా? ఒకటి, విశాఖ రాజధాని అంటే ఖచ్చితంగా అక్కడ ప్రాంత ప్రజలు దాన్ని స్వాగతించే పరిస్థితుల్లో లేరండి. అక్కడ నేను పర్సనల్గా అక్కడ ప్రజలతో మాట్లాడితే రాజధాని తీసుకొస్తే మొత్తం కంప్లీట్ రాజధాని ఇక్కడ ఉండాలి, ఒక్క ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడ ఉండాల్సిన మేమేం కోరుకోవట్లేదు, పెడితే రాజధాని మొత్తం ఒక దగ్గర పెట్టమనండి. ఇంకా అక్కడ విశాఖ లోకల్ పీపుల్ చెప్పింది ఏంటంటే ఆయనకు నిజంగా ఒక దగ్గర రాజధాని పెట్టుకుని మొత్తం ఆయనకి ఇష్టం ఉంటే పులివెందుల్లో పెట్టుకోమని చెప్తున్నారు ఆయన రాజధాని, కానీ మొత్తం సెటప్ అంతా ఒక దగ్గర ఉంచండి అని విశాఖపట్నం ప్రజలు చెప్తున్నారు. విశాఖపట్నం ప్రజలు ఇంకోటి ఏం చెప్తున్నారు, అసలు మేము కోరుకున్నది కాదు కదా, మేము కోరుకున్న రాజధాని మాకెందుకు, మేము కోరుకుంటుంది డెవలప్మెంట్, మేము కోరుకున్నది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచిన విశాఖ రైల్వే జోన్ రావాలి, దాని గురించి మాట్లాడరు ఆయన. బీజేపీ దగ్గరికి వెళ్ళి విశాఖ రైల్వే జోన్ అనేసి మీరు చట్టంలో పొందుపరిచారు, దాన్ని ఇవ్వండి అని అడగరు. కానీ చట్టంలో లేని అంశాన్ని అక్కడ ప్రజల్ని మభ్యపెట్టేదానికి, అక్కడ ప్రజల ఓట్లు దండుకునేదానికి ఒక లేనిపోని అంశాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రజల్ని కన్ఫ్యూజన్ మోడ్లోకి నెట్టేస్తున్నాడు. అంటే ప్రజలే వద్దంటున్నారు విశాఖ ప్రజలు. నేను పర్సనల్గా ఇంటరాక్ట్ అయితే క్యాపిటల్ అనేది మొత్తం ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అంటే విశాఖ ప్రజల అభిప్రాయం ఇది. అండ్ మాకు చట్టంలో పెట్టిన విశాఖ రైల్వే జోన్ తీసుకురమ్మని అడుగుతున్నారు వాళ్ళు. దాన్ని మర్చిపోయి వీళ్ళు అడగని ఒక క్యాపిటల్లో ఒక హాఫ్ పార్ట్ తీసుకొచ్చి అక్కడ పెడతానంటాడు, 1/3 పార్ట్ని. మరి ఆయన అమరావతిని ఎందుకు కాదంటున్నారు? అది అమరావతి ఎందుకు కాదనుకుంటున్నారు? ఆయన ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఒకటి అన్నారు కదా, మరి ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుంటే ఎంతమంది మీద ఆయన ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకున్నారు? అప్పుడు ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ప్రతిపక్షంగా మీరు కూడా మద్దతు ఇచ్చారు కదా, మీ మాటలు నమ్మి కదా అక్కడ రైతులు భూములు ముందుకొచ్చి ఇచ్చింది. మీరు ఆ రోజైన 3 రాజధానులని అభిప్రాయం మీరు అసెంబ్లీలో ఎక్స్ప్రెస్ చేసి ఉండుంటే అక్కడ ప్రాంత ప్రజలు వాలంటీర్గా వచ్చి భూములు ఇచ్చేవారు కాదు కదా. అక్కడ అమరావతి ప్రాంత ప్రజల్ని మోసం చేసి, రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి జగన్ ఒక 5 సంవత్సరాలుగా మోసాలతో నడుస్తున్న గవర్నమెంట్ ఇది. ఓకే, ఆయన మాటలు నమ్మే కదా అక్కడ అమరావతి ప్రాంత ప్రజలు అక్కడ భూములు ఇచ్చింది రాజధాని కట్టడానికి అనేసి. ఆ రోజు ఈయన వద్దనుంటే ఇచ్చిండేవారు కాదు కదా. టీడీపీ అమరావతి, ఇటు వైసీపీ
విశాఖపట్నం అంటుంది. మరి మీ పార్టీ ఏ మా స్టాండ్ పార్టీ స్టాన్స్ తీసుకుంటుంది? మా అధ్యక్షులు గారు టైం అండ్ అగైన్ క్లియర్ గా చెప్తున్నారండి. అమరావతి రాజధానిగా ఉండాలని మేము క్లియర్ గా చెప్తున్నాము. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది. ఆ రాజధాని ప్రాంత రైతుల యొక్క బాధను వాళ్ళ యొక్క మనోభావాలకు అనుగుణంగానే హైకోర్టులో కేసు కూడా వేశారు మా అధ్యక్షులు గారు, అమరావతి రాజధానిగా ఉండాలి అనేది. ఓకే. తర్వాత మేమేంటంటే వీళ్ళకి లెక్క ఒక 3 రాజధానులు అనేది అంటూ రాకుండా ఒక 175 అభివృద్ధి కేంద్రాలు, అభివృద్ధి రాజధానులు డెవలప్ చేయాలని ఒక మా ఎజెండా ఉంది మా పార్టీ మేనిఫెస్టోలో. సో ఏంటంటే ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా మార్చాలనే దాంట్లో ఉన్నాము. రాజధాని మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఉండాలనేది మా పార్టీ స్టాన్స్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.